తమిళనాడు ఎన్నికల వేళ పొత్తులు ఫైనల్ అయిపోయినట్లు తెలుస్తోంది. అధికార డీఎంకేతోనే కాంగ్రెస్ పొత్తు ఉండనుంది. ఇరు పార్టీల మధ్య ఈ సీట్ల పంచాయతీ తేలినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇరు పార్టీల మధ్య కూడా సీట్ల పంచాయతీ. కాంగ్రెస్ నాకు ఇన్ని సీట్లు కావాలంటే లేదు, ఇన్ని సీట్లే ఇస్తామంటూ కూడా డీఎంకే చెప్పడం జరిగింది. ఇక కాంగ్రెస్ కి 28 నుంచి 29 స్థానాలతో పాటు ఒక రాజ్యసభ సీట్ను ఇచ్చేందుకు సిద్ధమయ్యారు స్టాలిన్ ప్రతిపాదనకి ఓకే చెప్పింది కాంగ్రెస్ హైకమాండ్. ముందుగా డిఎండికేతో పొత్తు ఖరారు చేసుకున్నారు స్టాలిన్. ఇక ఇప్పటికే అన్నా డిఎంకేతో బీజేపీ దోస్తీ మొదలైంది. ఒంటరిగా ఎన్నికలకు వెళ్తూ ఉన్నారు టీవీకే చీఫ్ విజయ్. ఈ మేరకు కూడా ఇక పొత్తులైతే ఖరారైపోయాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, తమిళనాడు ఎన్నికలకు ఒక క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? తమిళనాడు ఎన్నికల నోటిఫికేషన్ మార్చి 2వ వారంలో విడుదల కాబోతుందంటే ఒక రాజకీయ సమాచారం అయితే వినిపిస్తుంది. ఇప్పటికే ఎన్నికల కమిషన్ కూడా ప్రకటించిన నేపథ్యం ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ డిఎంకే పొత్తు పైన నీడలు కమ్ముకొని ఉన్నాయి. అయితే నిన్న కూడా ఏదైతే సీఎం స్టాలిన్ తో నేరుగా మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం భేటీ అయ్యారు. అయితే సీట్ల పైన నిన్ననే ఒక ప్రకటన రావాల్సింది. అయితే ఆ ప్రకటన రాలేదు. ఏకంగా కాంగ్రెస్ పార్టీ 35 అసెంబ్లీ సీట్లు, 2 రాజ్యసభ సీట్లు అడగడం ఇక్కడ డిఎంకే తిరస్కరించడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్న గతంలో అధ్యక్షురాలుగా ఉన్న సోనియా గాంధీ నేరుగా జోక్యం చేసుకున్నారు. రాహుల్ గాంధీతో కాకుండా ప్రియాంక గాంధీ నేరుగా తమిళనాడు సీఎం స్టాలిన్ తో చర్చలు జరపడం. మరోపక్క ఏదైతే 27 నుంచి 28 అసెంబ్లీ స్థానాలు, ఒక రాజ్యసభ సీట్ ఇవ్వడానికి డిఎంకే మొగ్గు చూపుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా రాబోయే ఎన్నికల్లో ఒక కూటమిగా ఉన్న స్టాలిన్ పార్టీలోనే కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి. గతంలో వినిపించినట్టు ఏదైతే విజయ్ కాంగ్రెస్ కలిసి పోటీ చేసే అవకాశాలు ఉంటాయంటూ గతంలో ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారం లాగే ఉంది. ఇప్పటికి కూడా టీవీకే ఒంటరిగా పోటీ చేస్తామంటూ ప్రకటించింది. మరోపక్క డిఎంకే కూటమిలో కీలకమైన పార్టీలు ఇప్పటికే చేరాయి. ఒక పక్క కాంగ్రెస్, మరో పక్క ఏదైతే డిఎండికే, మరోపక్క కమ్యూనిస్టులు, ఇలా వరుసగా దాదాపు డిఎంకే కూటమిలో 10 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఒక కూటమిగా ఉంది. 234 అసెంబ్లీ స్థానాలకు జరగబోయే ఎన్నికల్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీకి 27 నుంచి 28 అసెంబ్లీ స్థానాలు ఇచ్చే అవకాశం ఉంది. ఈ పొత్తు నేడైతే పొత్తు చర్చలు కూడా కొలిక్కొచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు డిఎంకే కానీ ప్రకటించే అవకాశం ఉంది. వరుసగా దాదాపు గత 2 నెలల నుంచి ఈ చర్చలు అసంపూర్తిగానే నడుస్తున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలు రంగంలో దిగడం, మరోపక్క డిఎంకే కూడా సర్దుబాటు చేసుకోవడం, ఏదైతే 25 అసెంబ్లీ సీట్లు మాత్రమే ఇస్తామంటూ గతంలోనే పట్టుబట్టింది డిఎంకే. అయితే నేరుగా ఏదైతే ప్రియాంక గాంధీ కానీ లేదా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కానీ జోక్యం చేసుకోవడం, దాదాపు మరో 3 అసెంబ్లీ సీట్లు కూడా ఇవ్వడానికి స్టాలిన్ మొగ్గు చూపినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం 28 అసెంబ్లీ స్థానాలు, ఒక రాజ్యసభ సీట్ ఇవ్వడానికి మొగ్గు చూపుతుంది. రాబోయే రోజుల్లో ఏదైతే రాబోయే వారం 10 రోజుల్లోనే తమిళనాడుకి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానీ, మరోపక్క ఏదైతే అన్నా డిఎంకేలో కూడా పొత్తు చర్చలు మరోవైపు నడుస్తున్నాయి. ఇప్పటికే అన్నా డిఎంకే బీజేపీతో పొత్తు కలుపుకోవడం తమిళనాడులో ఒక రకమైన ఆగ్రహం వ్యక్తం అవుతుంది. మరోపక్క ఒంటరిగా పోటీ చేస్తున్న టీవీకే ఒంటరిగా పోటీ చేస్తామంటే ఇప్పటికే ప్రకటించింది. టీవీకేతో ఇప్పటి వరకు ఏ పార్టీ జత కట్టలేదు. రేణు, అంటే ఈ అంశంలో కూడా టీవీకేనే ఏ పార్టీతో కూడా జత కట్టలేదని మనం చూడొచ్చా కిరణ్? రేణు, ఇక్కడ రాజకీయాలకు 1+1 ఒక్కోసారి 2 అవుతుంది, ఒక్కోసారి 0 అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా టీవీకే జాతీయ పార్టీలతో సమాన దూరం పాటిస్తామంటూ ఇప్పటికే ప్రకటించింది. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా టీవీకే పొత్తు కోసం బీజేపీ చాలా సార్లు విశ్వ ప్రయత్నాలు చేసింది. ఇటు అన్నా డిఎంకే కూడా ప్రయత్నం చేసింది. ఏదైతే సైద్ధాంతికంగా తన శత్రువు బీజేపీ అంటూ పదే విజయ్ వ్యాఖ్యలు చేయడంతో విజయ్కి బీజేపీకి మధ్య గ్యాప్ పెరిగింది. మరోపక్క విజయ్ పైన వరుసగా కేసులు నమోదు కావడం, టీవీ ఏదైతే కరూర్ అంశం కావచ్చు, తర్వాత జననాయకులు మూవీ ఇష్యూ కావచ్చు, మరోపక్క విజయ్ భార్య ఏదైతే సంగీత విడాకులు కావాలంటూ కోర్టులో పిటిషన్, వరుసగా వివాదాలు ఎదుర్కోవడంతో విజయ్ ఎటు మొగ్గు చూపుతారా, ఎటు ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తారా, ఎలా ప్రచారం నిర్వహిస్తారా అనేది కూడా ఒక సందిగ్ధం ఏర్పడింది. నేడైతే తంజావూరు జిల్లాలో విక్రమ్ ఏదైతే విజయ్ పర్యటన జరిగింది. ఈ పర్యటన కూడా భారీ స్థాయిలో అభిమానులు హాజరయ్యారు. ఇక్కడ పదే విజయ్ తాను ఒంటరిగా పోటీ చేస్తానంటూ ప్రకటించడం వల్ల మిగిలిన పార్టీలు కూడా విజయ్ దగ్గరికి చేరడానికి ఈ సుముఖంగా లేనట్టు కూడా మనకు ఒక ప్రచారం నడుస్తుంది. మరోపక్క ఉన్న పార్టీలు ఒక రకమైన 2 నుంచి 3% ఓట్లు ప్రభావితం చేసే పార్టీలు అటు డిఎంకేలోను ఇటు అన్నా డిఎంకే కూటమిలో వరుసగా చేరుతున్నాయి. ఏదైతే ఇక్కడ
విజయ్ అంశం మాత్రం విజయ్ వచ్చే ఎన్నికల్లో ఏదైతే ఒంటరిగా పోటీ చేస్తానో తాను బీజేపీ సైద్ధాంతిక శత్రువు అంటూ ప్రకటించడం కూడా పొత్తులో చేరడానికి మరికొన్ని పార్టీలు ముందుకు రాలేదనే ఒక ప్రచారం వస్తుంది. ఇప్పటికే డిఎండికే ప్రేమలతో కూడా స్టాలిన్ తో పొత్తు కుదుర్చుకుంది. ఏకంగా ఒక రాజ్యసభ సీటు 6 నుంచి 7 అసెంబ్లీ సీట్లు డిఎండికే ఇవ్వడానికి కూడా ఇప్పటికే స్టాలిన్ సిద్ధమయ్యారు. ఇలా మొత్తం వ్యవహారం మనం చూసినప్పుడు తమిళనాడు రాజకీయాలు అత్యంత ఆసక్తికరంగా ఉన్నాయి. మరోపక్క ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో కూడా స్టాలిన్ దూసుకెళ్తున్నాడంటే ఒక ప్రచారం. మరోపక్క స్టాలిన్ కు కనీసం దగ్గరలో కూడా అన్నాడీఎంకే లేదు, ఏదైతే బీజేపీ కానీ అన్నాడీఎంకే కానీ దగ్గరలో కూడా కనిపించే పరిస్థితి లేదు. క్షేత్రస్థాయిలో కూడా డిఎంకే ఖచ్చితంగా గెలుస్తుందంటూ ఒక ప్రచారం అయితే ఊపందుకుంది. అయితే రాబోయే నెల 2 నెలల్లో ఈక్వేషన్ ఏదైనా ఎన్నికల ఈక్వేషన్ మారితే తప్ప అన్నాడీఎంకే కూటమి వైపు కానీ మరోపక్క టీవీకే విజయ్ కానీ విజయావకాశాలు దాదాపు దక్కేలేవు. ఇక్కడ ప్రధానంగా విజయ్ కూడా 2 అసెంబ్లీ సీట్లలో పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. లేదు ఒకటి పెరంబూర్ అసెంబ్లీ సీట్ నుంచి పోటీ చేయడానికి విజయ్ మొగ్గు చూపుతున్నట్టు ఇప్పటికే మనకు ఒక సమాచారం ఉంది. అయితే చూడాలి రాబోయే వారం 10 రోజులు ఎన్నికల సమీకరణలు ఎలా మారుతాయా, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత విజయావకాశాలపై ఒక అంచనా వచ్చే అవకాశాలు ఉన్నాయి. రేణు రైట్, స్టే విత్ us కిరణ్, మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇక తమిళనాడులో పొత్తులన్నీ కూడా ఖరారైపోయి ఎవరితో కలిసి పోటీ చేస్తున్నారు, ఎవరి బలం ఎక్కడ బాగుంది అనే దాని మీద సీట్ల కేటాయింపులు జరిగిపోయాయి. ఇక ఎక్కడికక్కడ కూడా ఎన్నికల నోటిఫికేషన్ రానుంది, ఎక్కడికక్కడ సిద్ధమైపోతున్నారు తమిళనాడు ఎన్నికల కోసం కూడా. ఇప్పటికే కూడా పార్టీలన్నీ కూడా వాళ్ళకు కావాల్సినటువంటి చర్చోపచర్చలను అయితే జరిపేశాయి.